ముంబైలోని లాల్ బాగ్షా రాజా వినాయకుడిని భక్తులు భారీ ఎత్తున దర్శించుకుంటున్నారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గణేష్ విగ్రహాల్లో ఇదొకటి. సెంట్రల్ ముంబైలోని లాల్ బాగ్షా మార్కెట్ సమీపంలో ఈ విగ్రహం ప్రతిష్ఠించారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ వినాయకుడిని నవసాచ గణపతి అని కూడా పిలుస్తారు. భక్తుల కోరికలను నెరవేర్చే శక్తి ఉన్నట్లు నమ్ముతారు. 1934 నుంచి కాంబ్లే కుటుంబం ఈ విగ్రహాన్ని రూపొందిస్తోంది. ఇది 89 ఏళ్ల సుదీర్ఘ సంప్రదాయం. సుమారు 20 అడుగుల ఎత్తుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహం బంగారు, పసుపు రంగుల్లో విద్యుత్ కాంతులతో అలంకరిస్తారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు రోజుల తరబడి క్యూలో నిలబడతారు. అంబానీ కుటుంబంతో పాటు పలువురు బాలీవుడ్, ఇతర రాష్ట్రాల్లోని సెలబ్రిటీలు, సినిమా తారలు కూడా లాల్ బాగ్షా గణపతి ఆశీర్వాదం కోసం వేచి చూస్తారు. ఈ వినాయకుడి నిమజ్జనమే దేశంలో అత్యంత సుదీర్ఘమైంది. ఇది 10వ రోజు 10 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుంది. ఉత్సవాలతో పాటు క్యాన్సర్ డిటెక్షన్, ఉచిత నేత్ర శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా విగ్రహాన్ని బంగారు నగలతో ఆకర్షణీయంగా అలంకరించారు. హుండీ ద్వారానే వినాయక విగ్రహానికి కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుంది. పలువురు బంగారాన్ని కూడా కానుకలుగా సమర్పిస్తారు. ఈ విరాళాలను పెద్ద ఎత్తున సామాజిక సేవ కోసం ఉపయోగిస్తారు. లాల్ బాగ్షా రాజా గణపతి ముంబైలో భక్తి, సంప్రదాయం, సామాజిక సేవల సమ్మేళనంగా నిలుస్తాడు. मैं चैटिंग करेगा